అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. మరి పార్టీలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో ఒక సంచలన వార్త అయితే నిన్న వినడం చోటు చేసుకుంది. అయితే విశాఖపట్నంలో భారీగా డ్రగ్స్ దొరకడంతో ఒక సంచలనంగా మారింది. అయితే పార్టీలు తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం మీద ఆరోపణలు పెద్ద ఎత్తున చేసుకుంటున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు ఉన్నారు. కొత్తపల్లి రజనీ గారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రజనీ గారు. సంచలనంగా మారింది. దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ ఒక్కసారిగా పట్టుబట్టడం, అది కూడా ఎన్నికల సమయంలో పట్టుబట్టడం ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం అయితే మీ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తుంది. ఎలా చూస్తారు, ఏంటి అసలు? ఈ రోజున ప్రతిపక్షం ఏంటంటేనండి, ప్రజల పక్షాన నుండి ఏదన్నా అధికార పక్షం చేయకపోతే విమర్శించి, లేకపోతే లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పి దాని మీద ఫైట్ చేసేదానికి లేదు. ప్రభుత్వం మీద బురద చల్లటం అంటే ప్రతిపక్షం అన్నట్టు అయిపోయింది. సో ఏదైనా సరే, ఇప్పుడు మీరు గడిచిన 4.5 ఏళ్ళు తీసుకొని వచ్చినా పక్కన పెట్టేసి అసలు కన్సిడర్ చేయవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఈ 2 నెలల టైంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, ఆ విజన్ ఏంటో ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఇవాళ ఆ విజన్ లో భాగమే ఈ డ్రగ్స్ మాఫియా కూడా. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అని ఇప్పుడు దాకా మేము అన్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు తేల్చేసుకున్నారు, వాళ్ళందరికీ వాళ్ళే పెట్టుకున్నారు తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పి మేము 100% ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. మరి అంతే కదా, ఇవాళ వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. మొన్న ఈ మధ్యన డ్రగ్స్ 2,000 కేజీలు దొరికితే కూడా అవి మొత్తం తగలబెట్టేశారు. అలాంటప్పుడు అది యువతకి పాడు చేస్తుందా అన్న రీతిలో బహిర్గతంగా తగలపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే పట్టుకొని డ్రగ్స్ అనేది ఉండకూడదు, అది నియంత్రణలో ఉండాలి, అసలు తీసి పారేయాలి, అసలు ఈ ఏపీలో డ్రగ్స్ అనేది లేకుండా ఉండాలి, యువత బాగుపడాలి అని ఆలోచించిన పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు కూడా మీరు ఆలోచించండి. గత ప్రభుత్వాలు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా బందోబస్తు చేసుకొని ఉండింది. అలా ఉంది కాబట్టి ఏదో ఒకటి ఈ 2 నెలల్లో మా మీద బురద చల్లాలనే ఒకే ఒక విజన్తో ముందుకు వస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ డ్రగ్స్ అంతా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎన్నికలకు వినియోగించబోతుంది, ఈ ఎన్నికల్ని డ్రగ్స్ మయం చేయబోతుందని కూడా కొంతమంది నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇవాళ సో కాల్డ్ ఎక్స్పీరియన్స్ నాయకుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న నాయకుడు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు. సో ఆయనకు తెలిసిన లాజిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికీ తెలియదు. మాకు అసలు అవసరం లేదు. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందంటే, కాలర్ ఎగరేసుకొని మీరు ఓటు వేయండి అమ్మా అని నిర్మోహమాటంగా మాకు ఓటు వేయచ్చు, మాకు హక్కు ఉంది అని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సరే ఓకే, ఇవాళ తేలిందిగా ఎవరేంటనేది పురంధేశ్వరి గారు కుటుంబ సభ్యులు, భరత్, నారా వాళ్ళ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం అందరు బయటకు వచ్చారు. దానికి సీఈఓగా ఉన్నది ఎవరు? కూనం కోటయ్య చౌదరి గారు, ఆళ్ళ తండ్రి వీరభద్ర చౌదరి గారు. ఇదంతా కూడా మీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్ ఎలా అయితే జరిగినాయో అలానే ఇది కూడా సంధ్య ఆక్వా అని చెప్పి ఒక ఇంపోర్టెడ్ అనమాట. ఇదంతా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా చేస్తున్నారు. మళ్ళీ దీనికి ఒక షెల్ కంపెనీస్, దీని ద్వారా కొన్ని షెల్ కంపెనీస్, ఇదంతా కూడా ఇందులోకి మార్చుకుంటూ ఏంటంటే వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కలిసి చేస్తున్న వ్యాపారాలు. ఇవాళ నిన్న తేలకపోవచ్చు, ఇవాళ తేలిందిగా, పేర్లు బయటకు వస్తున్నాయిగా, ఎవరన్నది ఏంటన్నది మొత్తం వివరాలు వచ్చినాయిగా. మరి కాదు అని తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళని వచ్చి చెప్పలేకపోతున్నారా? ఇప్పుడు ఏమైపోయింది మరి వాళ్ళ నోరులో? ఓకే, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ కోనం వీరభద్రరావు, కోనం కోటయ్య ఎవరైతే ఉన్నారో వీరు చాలా సన్నిహితంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారితో ఉన్నారని కూడా మీ పార్టీ నుంచి ఆరోపణలు అయితే వారితో ఉన్నారని పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారంటే మీకు తెలియదండి. మీ పేపర్లో అదే మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ లో ఎవరితో వస్తున్నారు? జగన్ గారి పక్కన నుంచొని దిగారా, మరి చంద్రబాబు నాయుడు పక్కన దిగారా? ఈ క్వశ్చన్ అడగడానికి మనం చూసాం కదా, చూస్తున్నాం కదా, ఎవరి పక్కన నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ సన్నిహితంగా ఏ ఫ్యామిలీస్ తో ఉన్నాయి అంతా బయటకు వచ్చింది కదా. వాళ్ళ తరపున ఎవరు వచ్చి మరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉట్టప్పుడు పనికిరాని పట్టాభి వీడు ఆడు అందరూ వచ్చి పనికిరాని విషయాలు పెడతారు కదా, మరి వాళ్ళు పెట్టలేకపోతున్నారు ఎందుకు? ఎందుకంటే వాళ్ళ కాపాడుకునే ఏ రకంగా కాపాడుకోవాలి లాజిక్. ఇప్పుడు మళ్ళీ ఇంకో విజన్ వాడతాడు అనమాట. 2047 విజన్ లో ఇంకో పార్ట్ తీసి ఎలా కాపాడుకోవాలి కుటుంబ సభ్యుల్ని ఈ ప్రయత్నంలో ఉంటాడు. తెలియదు. కరెక్ట్. ఈ టైంలో దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ మరి ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే ఒక సంచలనమే. నిజంగా మనం ఊహించలేదు, ఎవరు కూడా ఊహించమన్నమాట. అంటే ఏంటిగా డ్రగ్స్కి కేంద్రంగా
ఆంధ్రప్రదేశ్గా మారిందని కూడా వినిపిస్తుంది. ఇలాంటి అంతకు ముందు కూడా జరిగి ఉండొచ్చండి, కాకపోతే ఎవరి నోటీస్కి రాలేదు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం కొమ్ము కాసుకుంది కాబట్టి ఎవరికి తెలియలేదు. ఈ రోజు జగన్ గారి ప్రభుత్వం అలాంటి సిచ్యువేషన్లో లేదు. ఎవరైనా సరే అడ్డదారుల్లో బతకాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒకటే ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ అంటే మనం చూస్తున్నాం, కళ్ళతో చూస్తాం, ఎక్కడ కూడా ఏ అవకతవకలు లేకోకుండా. సో పట్టుబడ్డారు. మరి అంతకుముందు ఇన్ని కేజీలు పట్టుబట్టడం, తగలబెట్టడం, ఇన్ని కేజీలు పట్టుబెడతాం, ప్రభుత్వాల మీద విమర్శించుకుంటా లేవు కదా. మరి ఎందుకు ఈ 2 నెలల కాలంలో నేను చెప్తున్నాను కదా, ఇంకా ఎన్నో విజన్ ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఇంకా ఎన్నో చేస్తాడు. ప్రతిదానికి ఎవరు తీసుకుని గోతులు వాళ్ళే పడతారు, ప్రజలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. కానీ కొంతమంది చెప్తున్నారు ఈ డ్రగ్స్కు మూలాలు మొత్తం లోకేష్ దగ్గర, చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇది నిజమేనంటారా? ఎగ్జాక్ట్లీ అండి, జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు వివరాలన్నీ బయటకు వచ్చినాయి. అసలే లోకేష్ మాట్లాడితే కొన్ని రోజులు కనిపిస్తాడు, కొన్ని రోజులు మాయమైపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. మొన్న అంతవరకు ఎందుకు, మొన్న తన బర్త్డే రోజున ఎక్కడికి వెళ్ళాడని మేము ఆరా తీస్తే అసలు మాకు తెలియలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినట్టు విషెస్ చెప్పాను, మరి తన దాకా పాస్ అవ్వనియా లేదా తెలుసుకోవాలన్నా అసలు ఎక్కడికి వెళ్ళాడు అసలు అంటూ ఉండాలి. నేను అక్కడికి లోకేష్ బ్రో ఎక్కడున్నావు బ్రో, మాకు ఫన్ మిస్ అవుతుందని కూడా చెప్పాను. అయినా కానీ పట్టించుకోవాలి, ఎక్కడ ఉన్నాడు మాకు తెలియలే. మేము తెలిసిన వాళ్ళని అడిగినా కానీ మాకు తెలియలేదు. అంటే ఇలాంటి మాఫియాల్లో ఉంటాడు కాబట్టి ఇలాంటి డీలింగ్స్, మరి డాన్ కదా, వెళ్ళి వాళ్ళందరికి సూచనలు ఇచ్చి రావాలి కదా, ఏ టైంకి ఏది బయటకు తీసుకురావాలన్నది. అంతే. ప్రధానంగా టీడీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు, ఈ ఎన్నికల తరుణంలో ఈ ఎన్నికల్లో ఉపయోగించి పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు లబ్ధి పొందాల్సిన అవసరం లేదండి మాకు. మేము ఇచ్చిన గంజాయి కూడా సప్లై చేస్తున్నారు. గంజాయి వనంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇవాళ మీడియా ఎవరికండి సపోర్టు? మోస్ట్ ఆఫ్ ది మీడియా సపోర్ట్ ఎవరికి? సాక్షి పక్కన పెట్టండి, మీడియా మొత్తం సపోర్ట్ చంద్రబాబు నాయుడుకే ఉంది. అలాంటి సరఫరాలు ఏదైనా జరిగితే మరి బయట పెట్టాలి కదా, విత్ ఫొటోస్, విత్ ప్రూఫ్స్ పెట్టచ్చు కదా. ఈ రోజున ఇన్ని కేజీలు దొరికింది అన్నప్పుడు ప్రూఫ్స్తో సహా ఎవరు సన్నిహితులు అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బయట పెట్టింది. మరి మీరు ఎందుకు పెట్టలా? నోటి మాట అంటే సరిపోదు కదా, పెట్టండి, బయట పెట్టండి. ఏంటి ఈ ఎన్నికల్లో ఈ డ్రగ్స్ ప్రభావం ఏమన్నా చూపే అవకాశం ఉందనుకుంటున్నారా? డ్రగ్స్ ప్రభావం 100% ఇప్పుడు చూపిస్తుందండి. ఎందుకంటే ఎవరు నిజాయితీ గల నాయకుడో, ఎవరు నీతి లేని నాయుడో ఇవాళ తెలుసుకుంటారు ప్రజలు. ఇంకొక గోతులు తను తీసుకున్న గోతులు తనే పడ్డాడు, అందుకని ఏం లేదు. ఇది మాకే ప్లస్ కదా. ఇంకా చెప్పాలంటే ఏంటంటే మాఫియా డాన్, డ్రగ్స్ డాన్ అన్ని చంద్రబాబుకి ఇన్ని ఉన్నాయని ఇప్పటిదాకా తెలియని తమ్ముళ్ళకి కూడా తెలుసుకుంటారు వాళ్ళు. ఇది రాష్ట్రంలో సంచలనం లేపినటువంటి డ్రగ్స్ సంఘటనకు సంబంధించి మరి కొత్తపల్లి రజనీ గారు ఒక కొత్త అబ్రివేషన్ చెప్పారు. తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మూలాలన్నీ మరి చూస్తే చంద్రబాబు, లోకేష్ దగ్గరికి వెళ్తున్నాయి. అంతేకాకుండా లావు కృష్ణదేవరాయ లాంటి ఎంపీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ అంశంలో ప్రధానంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ కడిగిన ముత్యంలాగా ఉంటుందని కూడా కొత్తపల్లి రజనీ గారు చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.